ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఫిబ్రవరి 29. మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమకాండం 40వ అధ్యాయం 33-34 వచనాలు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. అతి పరిశుద్ధ స్థలమునందు ఏ వెలుగునూ లేదు. ఆయన తన వాగ్దానమును అనుసరించి అచ్చట నివసించిన ఎడల ఆ గది చీకటిగా నుండును. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90లో మనము చూచినట్లు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా 2 కెరూబుల మధ్య నుండి యెహోవా స్వరమును అతడు వినెను. మహిమ అనున్నది దర్శనము కానీ ఆశ్చర్యకరమైన అనుభూతి కానీ కాదు. అది దేవుని ఏర్పాటునకు సంబంధించినది. ఈ మహిమను మనము అనుభవించవలెననిన మనము దైవ నమూనాను గ్రహించి దానిని అనుసరించి జీవించవలెను. ఈ దైవ మహిమ సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు బయలుపరచబడును. ప్రజలందరికీ ఆయన వర్తమానమును మనము అందించు నిమిత్తము ఆయన చెప్పున్నది వినుటకు నేర్చుకొనవలెను. ఆత్మ ద్వారా మనము దేవుని నివాస స్థలముగా ఏర్పరచబడెదము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎటువంటి పరిస్థితులలోనైనను చివరి వరకు మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండవలెను. ఎందుకనగా దేవుడు తన కార్యమునంతటిని పూర్తి చేసిన పిమ్మటనే మహిమ ప్రకాశించుచున్నది. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.